హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. అయితే అండి ఈరోజు బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు ఈయన. ఇంకా టిఫిన్ చేసేసి ఈరోజు మటన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి టిఫిన్ తీసుకొచ్చారు, పూరి తీసుకొచ్చాను. రోజుకు ఒక రకం తీసుకొస్తాను. మధ్య మధ్య ఇంట్లో కూడా చేసుకుంటాను. ఇంట్లో కూడా చేస్తూ ఉంటానండి. ఈయన ఉన్నప్పుడు ఎప్పుడైనా హిందీలో నేను తీసుకొచ్చేస్తాను, బయట నుంచి తెచ్చేస్తాడు. ఇంకా టిఫిన్ చేసేసండి మటన్ కర్రీ చేస్తాను ఈరోజు. ఓకే, మటన్ కర్రీ ఈరోజు చేస్తానండి. చేసి మటన్ కర్రీ ఎలా చేయాలో తిన్నాకే ఏదైనా చేయాలి. తిను రెగ్యులర్గా అక్కడ హోటల్లో మేము టిఫిన్ చేస్తామండి, చాలా బాగుంటుంది. జనాలు కూడా బాగా ఎక్కువగా వస్తారు టిఫిన్ కోసం. తిని చెప్పి ఎలా ఉందో. బాగుంటుంది అక్కడ టిఫిన్. సరే తినేసి తర్వాత మనం మటన్ కర్రీ చూపిద్దాం. ఇదిగోండి మటన్ తీసుకొచ్చారు ఈరోజు. అయితేనండి మటన్ చేస్తున్నాను, మటన్ కూర. ఇదిగోండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. కేజీయా ఏది మటన్ అంటే 500, అరకిలో పైన ఎక్కువే ఉంటుంది. ఇదిగోండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లిపాయ, ఇదిగోండి ధనియాలు, ఇంకా మిగతాయి కూడా వేస్తాను. మిగతాయి అంటే దినుసులు, చెక్క లవంగా అవన్నీ ఉంటాయి కదండి, అన్నీ వేస్తాను. ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను. ఇదిగోండి ధనియాలు ఒక స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ గసగసాలు 1 స్పూన్ అండి. ఈ మటన్ కర్రీలో కంటే గసగసాలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి ధనియాలు ఒక 2 స్పూన్లు. ఇదిగోండి చెక్క లవంగా, యాలకులు. ఇదిగోండి లవంగాయలు ఒక 10. ఇదిగోండి చెక్క, ఇదిగోండి యాలక్కాయలు, యాలకులు, ఇదిగోండి యాలకులు ఒక 3 వేసాను. ఇదిగోండి మన మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చా కదా, ఈ బాక్సులు ఇట్లా అన్ని పెట్టుకున్నాను. చక్క మసాలాలు అన్ని ఇలా పెట్టుకోవచ్చు, వాసన అది కూడా పోదు, బాగుంటుంది. మనకు అన్ని అందుబాటులో ఉంటాయి తీసుకోవడానికి. అన్ని రకాలు ఒకేసారి పెట్టుకోవచ్చు, ఎత్తుక్కోకుండా. ఒక్క డబ్బాలో కాకుండా ఇలా పెట్టుకోవచ్చు అండి. ఇది ఎంత 100 రూపాయలు కూడా 100 ఉంటుందా? 80 రూపాయలు పడింది. 80 100 తక్కువలోనే, కానీ చక్కగా అన్నీ ఒకేసారి పెట్టుకుంటానికి చక్కగా బాగుంది. అన్ని చోట లవంగాలు యాలకులు అన్ని రకాలైన పెట్టుకోవచ్చు. చక్కగా తీసుకొని అందుబాటులో వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి. ఏంటది? ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ కూడా మసాలా వేసేస్తాను, అందులోనే కలిపేసేసి వేసేస్తాను. ఉల్లిపాయ కట్ చేస్తున్నావా? ఉల్లిపాయ కూడా కట్ చేసి ఉంచుకుంటే మనకి కూర చక్కగా తొందరగా వేయటానికి కుదిరిద్ది అనమాట. ఇది ముందు తీసేసి శుభ్రం కడిగేసి కట్ చేసేస్తాను. ఉల్లిపాయల మీద నలుపు ఉంటుంది కదండి, నల్లగా, అదంతా అసలు ఎక్కువసేపు బాగా శుభ్రంగా కడగాలండి. మరీ ఎక్కువ తీసేయాలి. ఏంటంటే దానివల్ల క్యాన్సర్ అది వస్తుందని చెప్తున్నారు. నలుపు అంటే ఫంగస్ ఉంటుంది దాని మీద, బ్యాక్టీరియా, అది బ్యాడ్ బ్యాక్టీరియా, తినకూడదని చెబుతున్నారు. అందుకనే అది మరీ ఎక్కువగా ఉంది, కడిగినా పోకపోతే తీసేయాలి. ఆ ఉల్లిపాయ తక్కువ వరకు తీసేయాలి, అసలు ఉల్లిపాయ తీసేయాలి. తర్వాత మంచిగా శుభ్రం కడిగి, అంటే తెలియదని కాదులేండి, అంటే చెప్తున్నారు చాలా మంది ఉల్లిపాయ వల్ల క్యాన్సర్ వస్తుంది ఇదని. ఉల్లిపాయ వల్ల కాదు, ఉల్లిపాయ మీద ఉన్న బ్లాక్గా ఉంటుంది. ఉల్లిపాయ మొత్తం కట్ చేసావా? ఉల్లిపాయలు కట్ చేసాను. ఉల్లిపాయ ఉండాలి కూరకి, అవును, గుజ్జు వస్తుంది. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను కదండి. ఇప్పుడు నేను ఈ మసాలా కూడా మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసాను, మసాలా కూడా మిక్సీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కూర పొయ్యి మీద వేసేద్దాం. మసాలా చక్క మెత్తగా అయిపోయింది. ఇదిగోండి పొయ్యి మీద పెడుతున్నాను కడాయి. ఇదిగోండి ఇది
నేను తీసుకున్నా కదండి, తీసుకునేటప్పుడేమో వద్దు ఎందుకు సామాను అయ్యి కొనేస్తే ఇంటి సామాను అంటారు. ఇప్పుడు నేను చేపల కూర పెట్టాను కదండి, చేపల కూర పెట్టినప్పుడు తొందరగా అయిపోయింది. డబ్బా చేపల కూర పెడితే వాళ్ళు తొందరగా అయిపోయిందే, ఇట్లాంటివి తీసుకో అంటున్నారు. ఇప్పుడు ఆయన చూస్తే కానీ తీసుకోవాలి. మాకు తెలియదు కదా ఇలాంటి వంట సామాను గురించి, మాకైతే తెలియదు. చూశాను కాబట్టి మన చేపల పులుసు తొందరగా అయిపోయింది. చాలా తొందరగా ఇందులో కూర అండి, మటన్ కూడా మెత్తగా చక్కగా ఉడికిపోద్ది తొందరగా. ఎందుకంటే ఇది మందంగా ఉండి సెగ ఉంటది కదా, తొందరగా ఉడికిపోద్ది. మూత కూడా బాగుంది చక్కగా, అందుకని ఇలాంటివి కొనుక్కో అని చెప్పాను. అది ఆమె చెప్పేది. వీటిలో అండి ఇంకొంచెం పెద్ద సైజు, ఎందుకంటే అదే 1.5 కేజీన్నర చేపలు అయితేనే పట్టింది. అదే 2 కేజీలు 3 కేజీలు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వండటానికి ఇంకొంచెం పెద్ద సైజు తీసుకుంటానండి. అట్లా కొన్ని తీసుకుంటాను కూడా కొనాలి, పాడైపోయి మంచిగా తీసుకోవాలి. నేను మటన్ కడుగుతున్నాను, మటన్ కూడా కడిగేస్తున్నాను. నీట్గా క్లీన్ చేస్తున్నా. వాళ్ళే చక్కగా సరిపడా ముక్కలు కొట్టేసుకోండి. అందుకని నేను అసలు కట్ చేయనండి, బాగానే కట్ చేస్తారు వాళ్ళు. ఎప్పుడైనా ఎక్కువ పెద్ద ముక్క ఉంది అన్నప్పుడు నేను కట్ చేస్తాను. ఎప్పుడు మేము ఒకేసారి తెస్తామండి, చికెన్ కానీ మటన్ కానీ. ఏమంటే మీకు బిర్యానీకా లేకపోతే కూరకా అంటాడు, కూరకంటే చిన్న ముక్కలు కొట్టేస్తాడు, బిర్యానీ అంటే కొంచెం పెద్దవి కొడతాడు. అది ముందుగానే అడుగుతాడు ఆయన. మటన్ అండి కొంచెం ఎక్కువసేపు కడుక్కోవాలి, ఎందుకంటే అది కొంచెం ఒక రకంగా వాసన ఉంటుంది కదా, బాగా అది కడిగితే మనకు ఆ వాసన అనేది ఉండదు అండి. ఆయిల్ పోస్తున్నాను, సరిపోతుంది. ఇదిగోండి ఆయిల్ పోసేసాను కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఏంటో వాళ్ళన్నీ చేజారిపోతాయి, చుట్టాలు వస్తారు. చేజారిపోతే మన చేతిలో నుంచి ఏమైనా కింద పడిపోతానండి, చుట్టాలు వస్తారంటారు. ఈరోజు నేను ఏది ఉల్లిపాయలు కట్ చేసిన ఏది చేసినా కింద పడిపోతుంది, అంటే ఎవరో వస్తున్నారు మా ఇంట్లో. అదే ఇవ్వండి, సండే మా ఇంట్లో మటన్ చేస్తున్నాం కదా, మీ ఇంట్లో ఏం చేస్తున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫిషా, మటనా, చికెనా, మీరు ఏం చేస్తున్నారో అది మాకు. వైట్ రైసా, బిర్యానీ చేస్తున్నారా? బిర్యానీయా, అట్లా. సండే అంటే అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు, ఏదో ఒకటి. ఫిష్, చికెన్ చేస్తూనే ఉంటారు. ఎక్కువ చికెనే వాడతారు మటన్ ఫిష్ కన్నా. ఫిష్ తినే వాళ్ళు ఎక్కువ తింటారు, మటన్ కన్నా ఎక్కువ మంది చికెనే తీసుకెళ్తాను. నేను షాపుల దగ్గర చూస్తూ ఉంటాను కదా, అది అందుకని చెప్తున్నాను. అది కరివేపాకు, ఉల్లిపాయ చక్కగా ఎర్రగా వేగిన తర్వాత అండి ఇప్పుడు మనం మసాలా వేయడం. ఉల్లిపాయలు వేగుతుంటేనే కమ్మట వాసన వస్తుంది, కరివేపాకు వేసినాక ఇంకా కమ్మట వాసన వస్తుంది. వేగినాయి కదండి, ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. మటన్ అండి కొంచెం నీరు అది మగ్గిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ముందు ఫస్ట్ కూర చేసేస్తానండి ముందు, తర్వాత రైస్ పెడతాను. ఎందుకంటే అన్నం ముందే వండేస్తే ఆరిపోద్దని, చల్లబడిపోద్ది. అందుకని కూర సగం మగ్గిన తర్వాత అన్నం పెడతాను. ఇవ్వండి పసుపు వేస్తాను. నీళ్ళు అంతా ఇట్లా నీరంతా మగ్గిపోయినప్పుడు అండి ఇవన్నీ చక్కగా పసుపు, ఉప్పు కూడా వేస్తారనుకుంటా. ఇప్పుడే కూడా వేసేస్తాను. మటను చప్పగా ఉండకుండా చక్కగా ముందుగానే వేయాలి. ఉప్పు ముక్కగా పట్టేస్తుంది. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను. సాల్ట్ కన్నా కళ్ళుప్పు బాగుంది. కళ్ళుప్పు వేసానండి, కళ్ళుప్పే కళ్ళుప్పే చెప్తున్నా. కళ్ళుప్పు వేస్తాను.
ఇదిగోండి ఇప్పుడు ఇందాక మనం రుబ్బు పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా వేసేస్తాను. ఇప్పుడు వేస్తేనండి చక్కగా మా ఫ్లేవర్ అది బాగుంటుంది. ఒక్క నిమిషం. ఇదిగోండి మసాలా మనం అంతా వేసేసాం కదండి, ఇట్లా కలిపేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచిన తర్వాత కారం వేయాలండి. కారం ఇప్పుడే వేసేయకూడదు, లైట్గా మగ్గాలి. లైట్గా ఈ మసాలా అనేది మగ్గాలి. మసాలా ముక్కకు పట్టాలి బాగా. ఇప్పుడు వేస్తే కారం కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా కలిపేస్తాం కదా, మూత పెట్టేసి ఉంచాం. ఇదిగోండి ఇది తొందరగా మగ్గిపోతుంది గిన్నెలో. ఆవిరి కూడా చూసారా ఎటు పోదు, చక్కగా ఆవిరి కూడా పోదు. చాలా బాగుంటుంది, అంటే తొందరగా అయిపోతుంది. ఇదిగోండి నేను కారం అన్ని చక్కగా వేసేస్తాను. ఇట్లా మనకి నూనె పైకి వచ్చినప్పుడు చక్కగా కారం వేసుకోవాలండి. అప్పుడు ఈ మటన్లో నీరంతా మగ్గిపోతుంది కదా, అప్పుడు కారం వేస్తేనే బాగుంటుంది. వేసుకుంటేనే బాగుంటుంది. ఏదైనా మనం వండుకునే మటన్ కానీ చికెన్ కానీ ఇదిగోండి కారం వేస్తున్నాను, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇదిగోండి 2.5 వేస్తున్నాను, ఇంకా పట్టింది కొంచెం. అయిపోయిందా? మగ్గిందా? చక్క కారం అది మగ్గింది కదా. ఇప్పుడు మనం ఇందాక మసాలా నూరుకున్న మిక్సీ గిన్నె ఉంది కదా, చక్కగా ఎసరు పోసేస్తున్నాను. ఇదిగోండి ఇంకొంచెం పడతాయి వాటరు. ఇవి పెట్టేసేసండి, ఇంకా మనం చక్కగా ఇలా పెట్టేస్తే అదే ఉడికిపోతుంది. ఇదిగోండి చక్కగా మూత పెట్టేస్తాను. ఇంకా ఇవన్నీ చక్కగా ఇది అంతా మరిగి మనకి మటన్ ఉడకాలి కదండి, చక్కగా ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. చూసారా ఎంత బాగుందో, అసలు ఆ స్మెల్కే అన్నం తినే అనిపిస్తుంది, అంత బాగుంది. అన్నం కూడా పెట్టినట్టున్నావు. ఇదిగోండి రైస్ కూడా పెట్టేశాను, చూపించు. అంటే కొంచెం ఈరోజు బియ్యం ఎక్కువ కలిపి పెట్టాను, మూత పెడితే మళ్ళీ ఎక్కువ అయిపోద్దామని అట్లా పెడుతున్నాను. సరే ఇదిగోండి మా మనవరాలు ఉంది కదా, ఒక సంచి నిండా బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలండి ఎక్కడ పడితే అక్కడ, ఇదిగోండి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇవన్నీ సర్దుకొని వస్తానండి, గందరగోళం చేసి పెట్టు. మొత్తం ఎన్ని సర్దాలి. ఇదిగోండి ఆ బొమ్మలే, ఇల్లంతా బొమ్మలే. ఇవన్నీ నీట్గా తుడిచేసండి సర్దేస్తాను. ఎక్కడ పెట్టినా వస్తువు అక్కడ ఉండట్లా. అది వయసు కదండి, అన్ని తీసేసి అది ఒకవేళ నేను అన్ని సర్దేశాను అనుకోండి మళ్ళీ ఇమ్మంటది, ఇమ్మని కింద పడేసిద్ది అంతే, అటు చూసి అటు పడేసిద్ది అంతే. ఇదిగోండి ఇవన్నీ సర్దుకొస్తాను, టీవీ దగ్గర అన్నీ తుడిచేస్తాను. రోజు ఇవన్నీ తుడుచుకుంటానండి నేను. ఇప్పుడు ఆమె ఇంకా లేవలేదండి, లేస్తే ఇవన్నీ తీసేసింది. మేము సర్దినా ఏం ఉండవు, మొత్తం బొమ్మలు. ఆ బొమ్మలు ఈ బొమ్మలు చూస్తున్నారు కదా, ఒకవేళ అలా అమ్మమ్మ ఇవ్వకపోతే నన్ను అడుగుద్ది, తాత ఎత్తుక అంటది. ఎత్తుకొని ఇది అది అని ఈ బొమ్మ తీసుకుంటుంది. ఈ బొమ్మ తీసుకొని కింద పడేస్తుంది. మళ్ళీ ఈ బొమ్మ కావాలంటది, అది తీసేస్తుంది. తర్వాత ఈ ట్రీ అడుగుద్ది, అది కింద పడేసేస్తుంది. అలా చేసిద్దండి. మా మనవరాల కోసం 2 పక్షులు తీసుకొచ్చాము. అయితే ఈ మధ్య ఒకటి చనిపోయింది. అయ్యో, ఇది ఒకటి ఉందండి, ఇదిగో లోపలికి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయింది. నేను తొడటాకు వచ్చానని అదిగో కనబడుతుంది. ఒక్క నిమిషం. అదిగోండి ఒక్క పెట్టే పాపం ఉంది ఒంటరిగా. ఇంతకుముందు 2 ఉండే. మాకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది, మరి తప్పదు, ఏం చేస్తాం. ఇవన్నీ తుడిచేసేసి చక్కగా మళ్ళీ దానికి మేత అన్నీ వేసేసి వాటర్ పెట్టి అంతా దాని బాక్స్ కొని నీట్గా చేసి పెట్టేస్తానండి. రోజుకి ఎన్ని పనులు ఉంటాయి, ఇవన్నీ చేయటం. అది చూసారా పైకి వచ్చింది, పడేస్తా ఉంటుంది. ఇంకోటి ఉండేది తోడుగా. వాళ్ళమ్మ మిట్టు ఏదో పెట్టిందండి, చోటు మిట్టు ఏదో పేరు పెట్టింది. మిట్టు మిట్టు అనిపించింది. చూడండి ఆ పిట్ట వెతుక్కుంటుంది ఎవరు అని. సరే ఒక్కటే ఉందని వదిలేసామండి, అయినా వెళ్ళట్లా బయటికి. మనం వదిలేసాం, ఒక్కటే ఉంది కదా ఎందుకు లేని వదిలేస్తే వెళ్ళట్లేదండి. మళ్ళీ వచ్చి అక్కడే కూర్చుంటాం. ఎందుకు ఉన్నంతకాలం ఉంటుందిలే, ఇంకా అక్కడ అలవాటు అయిపోయింది.
అంటే ఈ ఫ్రిడ్జ్ చిన్నది అయిపోయింది, సరిపోవట్లేదు. అయితే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం కొన్నాం, మా పిల్లలు చిన్నప్పుడు కొన్నాం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎక్కువ సరుకులే పెడుతున్నా, సరిపోవట్లేదు. అందుకనే దీన్ని కొంచెం మార్చి పెద్దది కొందామంటే ఇదిగో అయినా వచ్చే నెల అని వాయిదా. ఈసారి మాత్రం ఫ్రిడ్జ్ తీసుకోవాలండి. ఒక నెల 2 నెలలు తీసుకుంటామండి, పెద్దదే తీసుకుంటాం ఈసారి, మంచిది. కొంచెం పెద్దదే తీసుకున్నాము, ఎందుకంటే ఇదేనండి అది మేము 15 ఏళ్ళు అయినా సరే అంతవరకు రిపేర్ ఏమి రాదండి. అసలు కూలింగ్ అంటే పోదు, చాలా బాగుంది. ఎప్పుడు రిపేర్ రాలా మాకు, నెంబర్ 1 పనిచేస్తుంది ఇప్పుడు కూడా. కాకపోతే మనకి పిండి పెట్టేటప్పుడు అవన్నీ కొంచెం కూరగాయలు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు సరిపోవట్లేదు. చిన్నది అయిపోయింది. ఇంతకుముందు బాగానే ఉండేది పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు ఏంటంటే పిల్లలు పెద్ద అయ్యేసరికి సరిపోవట్లేదు. మార్చుదాం, ఒక నెల 2 నెలలు టైం పట్టుద్దిలే. దసరా టైంలో తీసుకుంటే ఆఫర్లు ఉంటాయి, అప్పుడు తీసుకుందాం. ఎందుకంటే ఈ నెల పోతే దసరాకి దీపావళికి మంచి ఆఫర్లు ఇస్తాడు, ఆ టైంలో తీసుకుందాం. ఒక 2 నెలలు అయితే మంచిగా తీసుకుందాం. కింద ఇంకా ఉడకాలి అంటే ఇంకా కొంచెం నీరు అంతా తగ్గిపోవాలి. ఇప్పుడే కదా పెట్టాం, నీరు పోసింది, ఇట్లా ఉంచేసి కాసేపు అయితే 10 నిమిషాలు అయితే కూర కూడా అయిపోద్దండి, అన్నం కూడా అయిపోద్ది. ఇక ఆ వాసనకి నాకైతే ఆకలి వేసేస్తుందండి. నీకు కూడా వేస్తుందా? గుమగుమలాడిపోతుంది. అవునండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం వేసే మసాలా ఉంటుంది కదండి, అది ఇంకా కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మటన్లో కొబ్బరి, సాంబార్లో కొబ్బరి వేయాలి, చాలా బాగుంటుంది. సరే అండి, కవర్లన్నీ దులిపి వేస్తాను కదండి, వేసి ఏం చేసింది లేసిద్ది కదా, ఈ గిన్నెలన్నీ తీసి కింద వేయటం, ఆ సోఫా కవర్లన్నీ కింద వేయటం, అలా బాగా చేస్తుందండి. ఇదిగోండి, ఈ పైన ఉన్న ఫోటోలు కూడా ఇమ్మంటది, ఓపోతే ఏడిసిద్ది. అవి చూసి ఇసిరి కొట్టిద్ది ఒకేసారి. తెలియదుగా చిన్నపిల్ల, మరి ఏం చేస్తాం. ఆ బొమ్మలన్నీ మా బొడ్డోడియానండి, అవన్నీ ఆడుకుంటూ ఉంటుంది. ఆ పైన బొమ్మ కూడా తెలియించాం కదా, దాంతో కూడా ఆడుకుంటుంది. ఇమ్మంటది, ఎత్తుకుంటుంది, ఇదిగో అని తీసుకొని ఏడిసిద్ది ఇవ్వకపోతే. ఇప్పుడు మా మనవరాలు పడుకొని ఉందండి, అదే లేచినప్పుడు అయితే ఈ పనులన్నీ చేసుకునేవారు. సరే, ఒకవేళ మళ్ళీ లాగేసినా తప్పదు, శుభ్రం చేసుకోవాలి కదా. ఉంటుంది ఇంకా లెగిస్తే కొంచెం లేట్గా పడుతుంది, ఒక్కటి ఆడుకుంటా ఉంది. ఇంకా ఆమె కోసం ఆడుతుందని నేను ఆమెతో పాటు కూర్చున్నాను చాలాసేపు. నైట్ 3 అయిపోయినట్టుంది దగ్గర. ఇంకేంటంటే లేచిందంటే మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎక్కడ పారేస్తుంది, ఉన్నది ఒకసారి. కానీ తప్పదు, సర్దుకోవాలిగా. ఇంకా పుడుకొని ఉన్నాడు, లేకపోతే ఇంత ప్రశాంతంగా మమ్మల్ని వీడియో చేసుకునేవాడు. అడ్డొచ్చేస్తుంది. నేను కూడా ఈ మధ్య మాట్లాడుతున్నాయి ఇప్పుడిప్పుడే. ఆగస్టు 11 పుట్టినరోజు అయిందండి, అప్పటి నుంచి కొంచెం గుర్తుపడుతుంది. ఇంకా అన్ని మాట చెప్తాం, అది నాది ఇది నాది అంటాం, అలా చేస్తున్నాం. ఏదైనా వస్తువు అందివ్వమన్నా కానీ తెస్తుంది, తెచ్చి ఇస్తుంది. కాలక్షేపం అండి మా ఇంట్లో, చక్కగా సందరగా మా వెనకాల తిరగటం. ఇప్పుడు చూడండి పడుకుంది కదా, బోరుగా ఉంది ఇదంతా. ఇదిగోండి మటన్ కర్రీ అయిపోయింది, చూసారా, చక్కగా ఉడికిపోయిందా? ఇదిగోండి అయిపోయింది. మనకి కొంచెం అదే రైస్లోకి కొంచెం పులుసుగా ఉండాలండి మటను, అందుకని ఇట్లా గ్రేవీగా ఉంచేసాను. మొత్తానికి మటన్ అయిపోయినట్టుంది. ఉప్పు కారం చూడవా? సూపర్ ఉందండి, నిజంగా చాలా బాగుందండి. ఉప్పు కారం మొత్తం సరిపోయింది, చాలా బాగుందండి. అది ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్తో తిన్నాం, సాయంత్రం చపాతీలు చేస్తాం. ఓకే, నాకైతే నోరు ఊరిపోతుంది. తొందరగా పెడితే గబుక్కుని తినేస్తాను. ఇదిగోండి డూప్ స్టిక్స్. నాకు అన్ని విషయాల్లో రోజు తెలియదు. ఇవి వెలిగిస్తూ ఉంటాను నేను, ఇల్లంతా శుభ్రం అయిపోయిన తర్వాత చక్కగా బాగుంటుందండి. ఇది నేను రోజు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి వెలిగిస్తాను. అది వెలిగించుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. అవును, ఇదిగోండి వెలిగించి తీసుకొస్తాను. డూప్ స్టిక్స్ వెలిగించేసి దీంట్లో పెట్టేస్తానండి. అసలు ఇల్లంతా స్మెల్ పట్టేస్తుంది. చక్కగా మనం ఇంట్లోకి రాగానే మంచి స్మెల్ వస్తుంది.
చాలా బాగుంటుందండి సాయంత్రం దీనివల్ల స్మెల్లే కాదు, కొన్ని కొన్ని పురుగులు ఉండవు, బయటికి వెళ్ళిపోతాయి. చిన్న చిన్న పురుగులు ఉండవు. ఇట్లానే ఇక రీచ్ చేసి పెట్టేస్తానండి. చక్కగా అదే పెరుగుతూ ఉంటుంది. అలా పొగ వస్తూ ఉంటుంది, కమ్మట ఇదే సువాసన వస్తూ ఉంటుంది. బాగుంది. సరే ఏంటి ఫోన్ చేసేస్తానంటే పెట్టేస్తాను. పెట్టు, మరి నాకు ఆకలేస్తుంది. అక్కడ వంటగదిలో గుమ్మగుమ్మలకి నాకు తిని చెప్పు. చెప్తాను. ఏంటి అన్నం పెట్టావా? ఇదిగో ఇది టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. చక్కగా వేడి వేడిగా ఉందండి. ఇవ్వండి అది ఎలా ఉంది ఏంటి అన్నది నేనే టేస్ట్ చేసి చెప్తాను. చూడండి మొక్క ఎలా ఉడికింది. ఎందుకంటే ఆమె చేసింది ఆమె గొప్పగా చెప్పు, అంట కాకుండా నేను ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను, మీరు చూడండి. ఏది చక్కగా వేడి వేడి అన్నం, ఆహా మటన్ కర్రీ నాకు ఎంత ఇష్టం. ఇది ఎలా ఉందో తిని చెప్తాను. ఎందుకంటే నేను ఊరికి అన్నాను ఏమైతే ఏ కూర ఉన్నా కానీ బాగుంటుంది. సో అదిరిపోయింది. మొక్క అయితే మెత్త ఉడికిపోయింది. మొక్క కూడా ఎలా ఉందో చెప్తా. అంటే ఇప్పుడే వండే కదండి, వేడిగా ఉంది. కలుపుకోవటానికి కొంచెం వేడిగా ఉంది. నిజంగానే చాలా బాగుంది. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తూ ఉంటాం. బాయ్ అండి.